తెలంగాణ 5వ బాలోత్సవ సందర్భంగా అందరికీ నమస్కారం. ఇవాళ ఆకాశం ఆశ్చర్యపోతుంది. నా దగ్గర ఉండాల్సిన నక్షత్రాలన్నీ సుందరయ్య భవన్కి ఎందుకు వచ్చినాయని ఆకాశం ఆశ్చర్యపోతాం. అలాగే ఇంద్రధనుసులు కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి. నాలో ఉన్న రంగురంగులన్నీ సుందరయ్య భవనం ముందనే మొత్తం రంగురంగులుగా ఉన్నాయని ఇంద్రధనుసు బాధపడుతుంది. తెల్ల ముఖం వేసింది ఇంద్రధనుసు. అలాంటి ఒక గొప్ప సందర్భాన్ని తెలంగాణ బాలోత్సవ కమిటీ పెద్దలు ఇవాళ 5వ బాలోత్సవంగా దీన్ని నిర్వహిస్తున్నారు. సభా వేదికకు ముఖ్య అతిథి గౌరవ హానరబుల్ గెస్ట్ పూర్వ సాంస్కృతిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు కేవీ రమణ గారు. నేను ఒక గొప్ప వాక్యం ఏదైనా రాస్తే కన్నీళ్లతో నన్ను ఆశీర్వదించేటువంటి కరుణామయుడు ఆయన. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున సమయభావం వల్ల, అలాగే ప్రధానంగా నేను ఉపన్యాసం ఇవ్వాలని అనుకోవడం లేదు. మీకు ఈ సందర్భంగా ఒక 2 నిమిషాలు 3 నిమిషాల్లో నేను ఒక గేయాన్ని వినిపిస్తాను. అమ్మతో మాట్లాడుతారు, నాన్నతో మాట్లాడుతారు, మిత్రులతో బంధులతో అందరితో మాట్లాడుతారు, కానీ నీతో నీవు మాట్లాడు, నీతో నువ్వు మాట్లాడు. నిదుర నుండి లేచే ముందో నిదురలోకి వెళ్ళే ముందో ఎప్పుడో అప్పుడు ఎంతో కొంత సమయము తీసుకొని తీరిక చేసుకొని నీతో నీవు మాట్లాడు, నీతో నీవు మాట్లాడు. అమ్మతో మాట్లాడినంత ప్రేమగా, నాన్నతో మాట్లాడినంత గౌరవంగా, తమ్మునితో మాట్లాడినంత గారంగా, చెల్లెలితో మాట్లాడినంత ఆప్యాయంగా, మిత్రులతో మాట్లాడినంత ప్రియంగా, ప్రాణంగా, స్నేహంగా, స్వేచ్ఛగా నీతో నువ్వు మాట్లాడు. ఈ రోజు నువ్వు చేసిన పొరపాట్లెన్ని, ఈ రోజు నువ్వు చేసిన తప్పులు ఎన్ని, ఈ రోజు నువ్వు పొందిన మెప్పులు ఎన్ని, ఎవరినైనా నీ మాటలతో నొప్పించావా, ఎవరినైనా వెటకారంగా హింసించావా, ఈ రోజు నీ దినచర్యలలో నీవు వేసుకునే మార్కులు ఎన్ని, ఈ రోజు మీ దినచర్యలలో మీరు వేసుకునే మార్కులు ఎన్ని, రేపటికి సరిదిద్దుకునే మార్పులు ఎన్ని. నీవు మాట్లాడు, నీకు ఏం కావాలో, అసలు నీవు ఏం కావాలో, నీకు ఏం కావాలో, అసలు నీవేమి కావాలో, నీ బలహీనతలేమిటో, నీ బలమూలకమేమిటో, నీ బలహీనతలేమిటో, నీ బలమూలకమేమిటో, నీతో నువ్వు మాట్లాడు. ఈ ప్రకృతి నీకేమిచ్చింది, ఈ ప్రకృతికి నీవేమిచ్చావు, నీతో నువ్వు మాట్లాడు. ప్రపంచ పటాన మన తెలంగాణను పున్న ఆకర్షణ, ప్రపంచ పటాన మన తెలంగాణను ఏ ఎత్తుకు తీసుకు వెళతావో, ఏ శక్తితో దూసుకు వెళతావో, ఏ ఎత్తుకు తీసుకు వెళతావో, ఏ శక్తితో దూసుకు వెళతావో. పెంచిన బడికి, పెంచిన ఒడికి, చదివిన బడికి. అమ్మాయి పూర్ణ ఎవరెస్ట్ మీద వాళ్ళ గురుకుల పాఠశాల యొక్క పతాకాన్ని కూడా పెట్టింది. అందుకేనమ్మా, పెంచిన ఒడికి, చదివిన బడికి, పుట్టి పెరిగిన జన్మభూమికి ఏ కీర్తిని అందిస్తావు, ఏ కిరీటం అలంకరిస్తావు, నీతో నీవు
మాట్లాడు, నీతో నువ్వు మాట్లాడు. ఎందుకంటే తనతో తను మాట్లాడుకొని హనుమంతుడు జలధిని దాటాడు. తనతో తను మాట్లాడుకునే బోయడు వాల్మీకైనాడు. రాముని దేవుని చేశాడు, రామాయణమే రాశాడు. నీతో నువ్వు మాట్లాడు. తనతో తను మాట్లాడుకునే మదర్ తెరిసగా వెలిగింది. తనతో తను మాట్లాడుకునే గణిత శకుంతల నిలిచింది. తన చెమటను చిందిస్తూ దినపత్రికలందిస్తూ, తన చెమటను చిందిస్తూ దినపత్రికలందిస్తూ, తనతో తను మాట్లాడుకునే పేద ఇంటి భారతీయ ముస్లిం మిసైల్ మానుగా నిలిచాడు. ప్రెసిడెంట్ ఇండియా అయినాడు. నీతో నువ్వు మాట్లాడు, నీతో నువ్వు మాట్లాడు. ద లాస్ట్ స్టాంజా. తనతో తను మాట్లాడుకొని, తనతో తను మాట్లాడుకొని, తనతో తను చర్చించుకునే మాలావత్ పూర్ణ ప్రపంచ శిఖరాలెక్కింది. ప్రపంచ శిఖరాలెక్కింది. మన ఎవరెస్టుగా నిలిచింది. తనతో తను మాట్లాడుకుని, తనతో తను చర్చించుకుని ఎవరెస్టుగా నేడు. తనతో తను మాట్లాడుకొని 9వ తరగతి, తనతో తను మాట్లాడుకొని 9వ తరగతి ఆకర్షణ సతీష్ గ్రంథాలయ మూర్తిగా నిలిచింది. గ్రంథాలయాలనే పరిచింది. మోడీనే ఆకర్షించింది. ఆకర్షణ సతీష్ మోడీనే ఆకర్షించింది. ప్రధానినే రప్పిస్తుంది. నీతో నువ్వు మాట్లాడు, నీతో నువ్వు మాట్లాడు. నిదుర నుండి లేచే ముందో, నిదురలోకి వెళ్ళే ముందో, ఎప్పుడో అప్పుడు ఎంతో కొంత సమయము తీసుకొని నీతో నువ్వు మాట్లాడు. ఇదే నా ఉపన్యాసం, ఇదే నా యొక్క గీతం, ఇదే ఎవ్రీథింగ్. నమస్కారం, పెద్దలకు నమస్కారం.